ఇవాళ ఎంత బాధ అవుతుందంటే ప్రభాకర్ రావు గారు డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్ కాదు. ప్రభాకర్ రావు గారు ప్రమోట్గా ఐఏఎస్ కన్ఫర్డ్ అయ్యి ఇవాళ కేసీఆర్ తన సుట్టరికమా, తన చెప్తే పని నమ్మకంగా చేసేవాడా అంటే ఆఫీసర్లు చట్టానికి లోబడి పనిచేసే వాళ్ళు ఉండద్దు, తన ఇష్టానికి లోబడి పనిచేసే వాళ్ళు ఉండాలని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఐబి అనేది ఒక బాధ్యతమైన సంస్థ, దానికి ప్రభాకర్ రావు గారిని మొట్టమొదటిగా నియమించారు. 2020లో అనుకుంటా ఆయన రిటైర్డ్ అయ్యిండు. ప్రభాకర్ రావు గారు రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఆయనకు ఎస్ఐబిలో కొనసాగించడం అంటే ఎంత బాధ్యతారహితమో, నిబంధనలకు ఎట్లా విరుద్ధమో, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఎట్లా తుంగలు తొక్కిందో ఇంతకంటే నిదర్శనం లేదు. ఇదే ఎలిజిబిలిటీ లేని, ఒకవేళ ఆయన నిజంగానే ఎఫెక్టివ్గా పనిచేసే ఆఫీసర్ అయితే, గొప్పవాడు అయితే ఓఎస్డీలో పెట్టుకోవచ్చు, వేరే బాధ్యతలు పెట్టుకోవచ్చు, వాళ్ళ సలహాదారుగా నియమించుకోవచ్చు, సూచనలు సలహాలు తీసుకోవచ్చు, కానీ బాధ్యతాయుతమైన పోస్టులో పెట్టాలి. కానీ రిటైర్డ్ అయినటువంటి ప్రభాకర్ రావుని ఒక ఐపీఎస్ ఐజీపీ స్థాయిలో ఉన్న ఆఫీసర్ చేసిన డ్యూటీలో అక్రమంగా నియమించిండు. ఎస్ఐబిలో అక్రమంగా నియమించడమే కాకుండా చాలా కీలకమైన రాష్ట్ర భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. హోంమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ లా అండ్ ఆర్డర్, ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కేసీఆర్ దగ్గరనే ఉంటుంది, ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటుంది. మరి ఆ ఇంటెలిజెన్స్ కూడా ప్రభాకర్ రావు గారిని ఇల్లీగల్గా ఆయనకు ఎలిజిబిలిటీ లేకున్నా కూడా అంత కీలకమైన బాధ్యతలో 9 నెలల పాటు ఇంటెలిజెన్స్కి ఎస్ఐబికి వారు నియామకం కాబట్టి మొన్న వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ప్రణీత్ రావు గారు కావచ్చు, భుజంగరావు గారు కావచ్చు, లేదా రాధాకిషన్ రావు గారు కావచ్చు, ఇతరులు ఎవరు చెప్పినా పైన ఉండ మా అధికారుల యొక్క ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా చేసామని చెప్తా ఉన్నారు. అంటే సమాచారాన్ని సేకరించిండ్రు, ఇవాళ సమాచారాన్ని అందించడమే కాకుండా వాళ్ళు ఆదేశిస్తే దాన్ని కాలబెట్టేటువంటి దుర్మార్గాలు కూడా ఉడగట్టమని చెప్తున్నారు. దాన్ని మొత్తం తీసుకుపోయి మురికి కాలంలో వేసినాం, మూసిలో వేసామని చెప్తా ఉన్నారు. స్వయంగా ప్రభాకర్ రావు గారు చెప్పిన మాట ఏంటంటే, నేను ఆదేశించినటువంటి వాళ్ళ ఫోన్ నంబర్లే కాకుండా ఇవాళ కింద ఉన్న వాళ్ళు ఇంతకుముందు చెప్పిన ప్రణీతిరావు గారు కావచ్చు, భుజంగరావు గారు కావచ్చు, రాధాకిషన్ రావు గారు కావచ్చు, ప్రైవేట్లో ఉన్న శ్రావణ్ కుమార్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ వేరే ఫోన్లను కూడా ట్యాప్ చేసింది. బిజినెస్ పీపుల్ ఒక ఫోన్ నంబర్లు కావచ్చు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇవాళ అనేక వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసింది. బాగా అనిపించే సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ, ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న ఇంద్రసేన్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ అయిందంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడే, ప్రజాస్వామ్యాన్ని అమలు చేసేటువంటి జడ్జీల ఫోన్లు ట్యాప్ చేయడం, స్వయంగా మంత్రుల ఫోన్లే ట్యాప్ చేయడం, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ చేయడం ఇవాళ ఎంత దుర్మార్గమైందో మనకు అర్థం కావాలి. చివరికి వాళ్ళ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి హెచ్ఓడీల ఫోన్ కూడా ట్యాప్ చేయడం, పోలీస్ అధికారుల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం, ఇది ప్రజాస్వామ్యానికి పాత్రడానికి పరాకాష్ట.